ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. టీడీపీ కార్యకర్తలు ఇటీవల జనసేనాని ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఆయనపై వ్యతిరేక నినాదాలు చేయటం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ ఘటనల వెనుక టీడీపీ రాజకీయ డ్రామా ఆడుతోందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రేజ్ను తగ్గించేందుకు, ఆయనను మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల నుంచి దూరం చేసేందుకు ఈ వ్యూహం రచిస్తోందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ వివాదంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఏమిటనే చర్చ కూడా జోరందుకుంది. పిఠాపురంలో ఇటీవల నాగబాబు రెండో రోజు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. కుమారపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన నాగబాబును చూసి జై వర్మ, జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు బలప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆహ్వానించలేదనే కారణంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు జై పవన్ కళ్యాణ్, జై జనసేన అంటూ ప్రతినినాదాలు చేయటంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో ఒకరినొకరు నెట్టుకోవటం, వాగ్వాదాలు జరగటం వంటి సంఘటనలు జరిగాయి. టీడీపీ కార్యకర్తలు వర్మను మళ్లీ రాజకీయంగా పైకి తేవాలని కోరుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్మ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయంలో కీలక పాత్ర పోషించారని, ఆయన సేవలను గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పిఠాపురంలో ఈ ఉద్రిక్తతలను చూస్తే ఇదంతా టీడీపీ ఆడుతున్న రాజకీయ ఆటగా కనిపిస్తోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేనతో కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ టీడీపీ తమ పార్టీ ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతోందని చెబుతున్నారు. నాగబాబు పర్యటనను అడ్డుకోవటం, వర్మ పేరును ముందుకు తెచ్చి జనసేన నాయకత్వాన్ని ప్రశ్నించటం ద్వారా టీడీపీ తమ స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోందనే వాదన వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు దీనిని పవన్ కళ్యాణ్ క్రేజ్ను తగ్గించే వ్యూహంగా అభివర్ణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేనను బలోపేతం చేస్తున్న తరుణంలో ఆయనను సొంత నియోజకవర్గ సమస్యలకే పరిమితం చేయాలని టీడీపీ ప్లాన్ చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్రపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఈ స్థాయిలో ఆందోళనలు చేస్తుంటే అది చంద్రబాబు ఆదేశాల మేరకే జరుగుతోందా? తెర వెనుక చంద్రబాబు ఈ వ్యూహాన్ని రచిస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. 2024 ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించి టీడీపీ, బీజేపీ కూటమిని అధికారంలోకి తెచ్చినప్పటికీ ఇప్పుడు టీడీపీ తమ ఆధిపత్యాన్ని చాటుకోవటానికి జనసేనను బలహీనపరచాలని చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ను మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల నుంచి దూరం చేసి ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ ఘటనలు ఒక కుట్రలా ఉన్నాయని జనసేన సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తర్వాత టీడీపీకి వారసుడిగా నారా లోకేష్ ఎదుగుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైతే జనసేనను వదిలేసి టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా ఆశ్చర్యమక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి సొంతంగా 136 సీట్లు ఉన్నాయి. ఏపీ అసెంబ్లీలో 175 సీట్లు కాబట్టి మ్యాజిక్ మార్క్ 88. అంతకంటే చాలా ఎక్కువ సీట్లే తమకు వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, తద్వారా జనసేనకు సీట్లు సర్దుబాటు అవసరం ఉండదని టీడీపీలో కొంతమంది భావిస్తున్నారు. అందుకే వారు ఎలాగైనా జనసేనను ఎదగనివ్వకుండా అడ్డుకోవాలని ప్లాన్ చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పిఠాపురంలో చిచ్చు రగిలిస్తున్నారనే టాక్ వస్తోంది. అయితే ఈ చిచ్చును తాను రగిలించట్లేదని, జనసేనే రగిలిస్తోందని మరికొందరు అంటున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్య జనసేన తమ స్థానాన్ని గట్టిగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. నాగబాబు పర్యటనను కొనసాగిస్తూ అభివృద్ధి పనులపై దృష్టి సారించటం ద్వారా టీడీపీ ఆందోళనలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్మకు ఏ పదవి ఉందని ఆహ్వానించాలి అంటూ జనసేన కార్యకర్తలు టీడీపీ వాదనను ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనలను సీరియస్గా తీసుకుని పిఠాపురంలో రాజకీయ సమస్యలను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ వివాదం జనసేనను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే పనిని ఆలస్యం చేస్తోందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. పిఠాపురం ఘటనలు చూస్తే టీడీపీ, జనసేన మధ్య సఖ్యత కేవలం ఎన్నికల కోసం మాత్రమేనని, దీర్ఘకాలంలో ఈ కూటమి స్థిరంగా ఉండకపోవచ్చని అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవంతో జనసేన నియంత్రణలో ఉంచాలని చూస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ను పిఠాపురం సమస్యలకే పరిమితం చేస్తే ఆయన రాష్ట్రవ్యాప్త ప్రభావం తగ్గుతుందని, తద్వారా టీడీపీ ఆధిపత్యం సుస్థిరమవుతుందని టీడీపీ వ్యూహకర్తలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జనసేన ఈ వివాదాన్ని ఎదుర్కొని తమ బలాన్ని చాటుకుంటే ఈ ఘటన పవన్ కళ్యాణ్కు రాజకీయంగా మరింత ఎదుగుదలకు దారితీయవచ్చు. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ డ్రామా ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు పిఠాపురంలో టీడీపీ నేతలపై పోలీసులకు నాగబాబు ఫిర్యాదు, పార్టీ అధికారంలో ఉన్నా కూడా టీడీపీ నేతలపై కేసులు, కూటమిలో టీడీపీ వర్సెస్ జనసేన, వైసీపీ అనుకూల మీడియాతో పాటు మరికొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లలో ఈ వార్తలు వైరల్గా మారాయి. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పోటాపోటీగా టీడీపీ, జనసేన కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు. అది మినహా ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఆ సంఘటనల తర్వాత టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయని వార్తలొస్తున్నాయి. కేసు పెట్టింది కూడా నాగబాబు అని అంటున్నారు. సాక్షి ఈ వార్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అలజడి జరిగింది నాగబాబు పర్యటనలోనే అయినా టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది మాత్రం ఆయన కాదు. అయితే ఫిర్యాదు చేసిన జనసేన నేత పేరు కూడా నాగబాబే కావటంతో సాక్షి మరింత అత్యుత్సాహంతో కథనాలు వండి వారుస్తోంది. టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు అందింది వాస్తవమే. అయితే ఫిర్యాదు చేసింది ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కాదు, మోయిళ్ల నాగబాబు. ఆయన కూడా జనసేన నాయకుడే. ఆయన ఎవరిపై కేసు పెట్టారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు టీడీపీ నేతలేనా, లేక పసుపు కండువాల ముసుగులో ఉన్న అల్లరిమూకలా? పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. నాగబాబు పిఠాపురం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు చెబుతూ ఓ ప్రెస్ నోటు విడుదల చేశారు. తన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు స్థానిక జనసేన నేతలకు కూడా థాంక్స్ చెప్పారు. అయితే టీడీపీ నేతలు రచ్చ చేయడంపై ఆయన ఎక్కడా పెదవి విప్పలేదు. నాగబాబు పిఠాపురం పర్యటనలో తనను అడ్డుకొని మోటార్ సైకిల్ అద్దాలు పగలగొట్టారని జనసేన నేత మోయిళ్ల నాగబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. తన విధులకు ఆటంకం కలిగించారంటూ పిఠాపురం అడిషనల్ ఎస్ఐ జానీ భాషా కూడా మరో ఫిర్యాదు చేశారు. ఈ 2 ఫిర్యాదులపై గొల్లప్రోలు పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేయడం విశేషం. పిఠాపురం వ్యవహారం 2 పార్టీల అధిష్టానం వద్దకు వెళ్లింది. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై అధినేతలిద్దరూ సైలెంట్గానే ఉన్నారు. నాగబాబు తొలి పర్యటనే ఇలా జరగటంతో అటు జనసేన నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. పిఠాపురంలో జనసేనకు పక్కలో బల్లెంలా మారేందుకు టీడీపీ నేత వర్మ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి వచ్చి ఉంటే వర్మ సైలెంట్గా ఉండేవారు. కానీ అటు సీటు త్యాగం చేసి ఇటు పదవి రాకపోవటంతో ఆయన హర్ట్ అయ్యారు. దీంతో పిఠాపురం కాస్త హాట్ సీటుగా మారింది. ప్రస్తుతానికి కేసుల వరకు వ్యవహారం వచ్చింది. ముందు ముందు ఇంకేం జరుగుతుందో చూడాలి.